అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల, శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం కొంచెం అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా పరిగణించబడుతుంది. మరి ఇదేమిటండి, ఆదాయం 2 అన్నారు, 8 అన్నారు, అనుకూలతలు అన్నారు. అది ఎలా అంటే, ఏదైనా కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు, దాని ద్వారా రుణపడుతూ ఉంటారు. ఏదైనా ఒక కారు కొందామంటే కారు మీద రుణం, ఇల్లు కొనాలంటే ఇల్లు మీద రుణం, అట్లాంటివి ఏదైనా మరి అవకాశాలు కొంటే మంచి జరిగినట్టే కదా మనకి. ఆ పరంగా ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టు ఇది అలా. అయితే వీళ్ళపై ఈర్ష్య, అసూయాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గౌరవించేవారు ఒకరే ఉంటారు. 10 మంది దృష్టి వీళ్ళ మీద ఉండటం వల్ల ఏమవుతుంది, వీళ్ళు మంచి కారు కొని వాళ్ళు వెళ్తున్నారనేసరికి నలుగురు వీడికేంట్రా అదిరా ఇదిరా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. దానివల్ల నలుగురు అవమానం పాలు. ఎందుకంటే ఈర్ష్య, అసూయాద్వేషాలు ఎక్కువ ఉండవు, అవమాన పాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకళ్ళ గౌరవిస్తే 5గురు అవమానించడం జరుగుతుంది వీళ్ళకి. అయితే ఈ రాశిలో శుక్రుడు అధిపతి ఇవ్వడం వల్ల కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశికి. తులారాశిలో చదువుకునే విద్యార్థులకి మంచి విద్య రావటము, మంచిగా చదువుకోవటము, శుక్రానుకూలత వల్ల అమ్మవారి అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మంచి రాణింపు, అది బీటెక్ అలాంటివన్నీ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. ఈ రాశిలో ఉండేవారు ఖచ్చితంగా అనుకూలమైన చదువులు చదవటము అది జరుగుతుంది తులారాశిలో ఉండేవారు. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్న మంచి ఉద్యోగాలు రావటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితమైన మంచి ఉద్యోగం సాధించడము, మంచి విదేశాలకు వెళ్ళడము, ప్రమోషన్స్ పొందడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క రాశిలో ఉండే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి తులారాశి పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకు శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. 80% అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి వివాహం కావాల్సిన వారికి. ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది తులారాశిలో ఉండేవారికి. సంతానంతో అనుకూలతల వారికి కూడా 60% సంతాన యోగాలు ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల గ్రహ అనుకూలతను బట్టి ఈ పర్సంటేజ్ మనం చెప్పడం జరుగుతోంది. వీళ్ళకి అనుకూలతలు ఉండడం వల్ల ఖచ్చితమైన యోగాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపార రంగంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లాగే చదువుకునే పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే శుక్రుడు అధిపతి అవడం వల్ల ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేవారు. అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే వీళ్ళ చదువు మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే తులారాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల స్టాక్ మార్కెట్ వ్యవహారం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితమైన లాభాలు ఆర్జించడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ బాగుంటుంది ఈ రాశిలో ఉండేవారికి. సినీ రంగంలో ఉండేవారు కూడా సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలంటే శుక్రుడు అనుకూలత ఉంటేనే పెడతారు. అందువల్ల శుక్ర అనుకూలత వల్ల ఖచ్చితమైన విజయాలు సాధించడము, ఇంకా మంచి సినిమాలు చేయటము, సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ కూడా మంచి మన్నన పొందడము, ప్రొడ్యూసర్ అధిక లాభాలు ఆర్జించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. అందువల్ల ఈ తులారాశి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ యొక్క రాజకీయ పరంగా చూసుకున్న రాజకీయ అనుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కువ ఆకర్షితులుగా ఉంటారు ఈ రాశివారు, తులారాశి వారు. అందువల్ల ఆకర్షితులుగా ఉండడం వల్ల రాజకీయ నాయకులకు కావాల్సింది ఏమిటంటే అందరిలో కూడా ఆకర్షించబడుతూ ఉండాలి వారు. ఆయన చూడంగానే అబ్బో ఇంకేంటి చాలా బాగుంటాడు, మంచిగా చేస్తాడు అన్న ఆలోచన వాళ్ళలో కలగాలి. అటువంటి ఆలోచన శక్తి ఈ రాశి వారికి ఇస్తూ ఉంటాడు శుక్రుడు. శుక్రుడు అధిపతి అవడం వల్ల రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే పదవుల్లో నామినేట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితమైన విజయాలు సాధించడము, అట్లాగే ఎక్కువ దోహదపడుతూ ఉంటుంది. విజయంలో కూడా అధిక ఓటింగ్ వీళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని అధిక ఓటింగ్లో గెలవడం, ఇట్లాంటి అవకాశాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా రాజకీయ అనుకూలత ఉంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే 2 పంటలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయ పంటలు అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల వ్యవసాయంలో కూడా క్రయ విక్రయాలు బాగా జరిగి వ్యవసాయంలో ధనార్జన బాగా సాధించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ తులారాశిలో ఉండేవారికి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న సమస్యలు ఉన్నాయి. వాటి ఎందుకు కొంచెం జాగ్రత్త వహించాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ రాశి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొన్ని పరిహారాలు చేసుకుంటున్నట్లయితే వీళ్ళపై ఈర్ష్య, అసూయ ద్వేషాలు ఎక్కువ ఉండడం వల్ల ఏమిటంటే పని చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోవడం, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు ఉంటాయి. దానివల్ల
ఖచ్చితమైన పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. 80% అనుకూలత ఉంది ఈ రాశి గారికి ఎక్కువగా. అందువల్ల ఖచ్చితమైన అనుకూలత. అట్లాగే వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కూడా అధిక లాభాలు ఆర్జించడం. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో వాళ్ళు అనుకున్న గోల్స్ సాధించడము, ఆ భూములు అమ్మడము, మళ్ళీ కొత్త భూమిని పెట్టుబడి పెట్టడం, ఇట్లాంటివి జరగడం, అధిక లాభాలు ఆర్జించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే. అయితే వీళ్ళు చేయవలసిన పరిహారం వల్ల ఏమిటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండడం వల్ల, ద్వాదశంలో కేతు సంచారం వల్ల కేతువుకు పరిహారం చేసుకోవడం ఒక ఉత్తమం. అట్లాగే పంచమంలో శని సంచారం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆ యొక్క కేతువుకి పరిహారం చేసుకోవడము, మంగళవారం నియమాలు పాటించడం ద్వారా. అట్లాగే ఈ రాశి వారికి అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ గురువార నియమాలు, మంగళవార నియమాలు పాటించడం ద్వారా వీళ్ళ యొక్క అనుకూలత మళ్ళా పొంది సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది అన్నమాట. తులారాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.